ఒకసారి మన నుండి ఒక తప్పిదం జరిగినప్పుడు దాని విషయమై దేవుని క్షమాపణ వేడుకుని, దేవుని కృపను వేడుకొని, ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవునితో తిరిగి సమాధాన పడిన తర్వాత శత్రువు మళ్ళా దాని విషయమైనటువంటి భయాన్ని నాలోకి తీసుకొచ్చి పెడతాడు. దాన్ని కూర్చున్నటువంటి భయం, అపరాధ భావం అనేది వాడు మన లోపలికి ప్రవేశపెట్టే ఒక భయంకరమైన విషగుళిక. అంటే అపరాధ భావం సహజంగా మనసాక్షిని బట్టి వస్తుంది. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకొని క్షమాపణ అడిగిన తర్వాత ఇక అది రాకూడదు. ఇప్పుడు ఆయన కృపను వేడుకున్నావు, ఆయన రక్తాన్ని ఆశ్రయించావు, సరిదిద్దుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు. సారీ తండ్రి, ఇది పొరపాటున అయింది, ఇంకోసారి కాకుండా నేను నా వంతు కష్టపడతాను, నీకు ఇష్టంగా నడుచుకోవడానికి నేను జాగ్రత్తలు తీసుకుంటాను తండ్రి, మళ్ళీ ప్రయత్నిస్తాను, నన్ను క్షమించు తండ్రి, ఇంకోసారి ఇలా చేయను నాయన, నన్ను మన్నించు, నాకే చాలా ఫీలింగ్గా ఉంది, బాధగా ఉంది నా తండ్రి, నేను బాధ పెట్టానయా, నన్ను మన్నించు. దేవునికి మహిమ. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఓకే బెట వెళ్ళిపో అంటాడు. ఓకే మళ్ళీ మంచిగా కలిసి ఉందాం, మనం సంతోషంగా ప్రేమగా ఉందాం, ఓకే హ్యాపీ దగ్గర తీసుకుంటాడు. దేవుడు దాన్ని విడిచిపెట్టిన సైతాను వదిలిపెట్టాడు. వాడు మళ్ళా వచ్చి నీ దగ్గరికి ఇంత చేసి ఏమీ ఎరగనట్టు పెద్ద భక్తుడిలాగా భక్తులలాగా ఫోజిస్తున్నావుగా, ఆహా మహానటుడిరా నువ్వు, ఆహా మహానటివమ్మ నువ్వు, నటే మహానటి అంటాడు. అంటే ఎట్లా అంటాడు అన్న, ఫోన్ చేసి అంటాడా లేకపోతే ఎట్లా అన్న, రియల్గా పిక్చర్ కనపడింది దాన్ని మళ్ళీ నన్నేం అడగొద్దు, ఫోన్ చేసి అంటాడా లేకపోతే ఏమన్నా మెసేజ్ పెడతాడా, వాయిస్ మెసేజ్ పెడతాడా లేకపోతే ఎట్లా ఏ మెసేజ్ పెడతా నన్ను అడగొద్దు. ఒకటైతే ఖాయం, వాడు నీ దగ్గరికి చేరేది ఖాయం, గుసగుసలు ఆడేదైతే ఖాయం. ఎట్లా ప్రవేశపెడతాడు అంటే ఏ విధంగా నీలోకి ఆ భావం పుట్టిస్తాడు అనేది పక్కన పెడితే ఒకటైతే ఖాయం, ఆ ఫీలింగ్ అయితే నీ దగ్గరికి తెస్తాడు వాడు. అంటే నీ మనసులోకి ఆ రాంగ్ సిగ్నల్స్ని పంపిస్తాడు వాడు. దేవుడు వదిలేసిన దాన్ని కూడా నీ మైండ్లో పెట్టేస్తాడు వాడు. ఈ అన్ని హృదయంలో పెట్టుకొని ఇక పూర్తి స్వేచ్ఛతో దేవుని నువ్వు సేవించలేవు, హత్తుకోలేవు. ఇక ఆ దేవుడు నాయనా కుమారుడా రా నాయనా అంటే గుట్ల చాటుకు చెట్ల చాటుకు పోతాం. ఎందుకురా గుట్ల చాటుకు పోయావు అంటాడు. నేను నీ స్వరం విని భయపడే దాగుకుంటుని అంటాడు. ఎందుకు భయపడ్డావురా నువ్వు అంటాడు. అప్పుడు అపరాధం చేశాను, అరే నీకు మెంటలా, చేసావు, వచ్చావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందాను అన్నావు, క్షమించమన్నావు, వేడుకుని వదిలేశాను, మళ్ళీ పోయి గుట్ల చాటును కూర్చున్నాను. ఎంతైనా నేను చేసింది మామూలు నేరం కాదు కదా, అందుకని కొంచెం ఎందుకో నాకు అది పోవటం లేదు ప్రభువా. అరే నీకేమన్నా మైండ్ పోయిందా, నీ వదిలేశాను రారా బాబు అని నేను పిలుస్తుంటే ఎట్లా వదిలేస్తావు దేవా, ఎట్లా వదిలేస్తావు, నేను చేసిన చిన్నది కాదు కదా, అది సామాన్యమైన విషయం కాదు, అది మహా పెద్దది. నాకు అసలు మనసు తట్టుకోలేకపోతున్నాను నాయన. అరే పిచ్చి ముచ్చట్లు ఆపి రారా నాయన, నువ్వు నా దగ్గరకు రా, అంతకుముందు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఏమైంది ఇప్పుడు నీకంటే, ఏమైంది అంతకుముందు బాగున్నా, నేను మధ్యలో చెడిపోయాను కదా, ఇప్పుడు ఎట్లా వచ్చి పట్టుకుంటాను నిన్ను, ఎట్లా వచ్చి హత్తుకుంటాను నేను, నువ్వు చెడిపోయావు నీకు చెప్పినవాడు ఎవడురా, నువ్వు చెడిపోతే బాగు చేసుకుంటాను, నువ్వు పొరపాటు పడ్డావు, క్షమించాను, దిద్దుకున్నావు, వదిలేశాను, నేను ఇంకోసారి నేను జాగ్రత్త పడతాను అన్నావు, అప్పుడే నేను మర్చిపోయిన దాన్ని.